హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సింగర్ మంగ్లీ రీసెంట్ గా ఒక సాంగ్ వచ్చింది 'బాయ్‌లోనే బల్లి పలికి' అని చెప్పేసి. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ దాని చుట్టూ జరగడం జరిగింది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ సాంగ్ చుట్టూ మంగ్లీ పైన తీవ్రమైన పదజాలం వాడుతూ దాన్ని రెడిక్యులస్ చేశారని చెప్పేసి కంప్లెయింట్ చేశారు. ఇప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? అతను ఎవరు? మరి ఎలా కామెంట్ చేశారు? దీన్ని ఎలా చూడొచ్చు సార్? సింగర్ మంగ్లీ అప్పుడప్పుడు వివాదాల్లో ఉండడం మనం చూస్తున్నాం. గతంలో కూడా టీటీడీ భక్తి ఛానల్‌లో ఉన్నప్పుడు కూడా కొంత వివాదమైంది. శ్రీకాళహస్తిలో పర్మిషన్ లేకుండా వీడియో షూట్ చేశారని వివాదమైంది. అలాగా ఆమె కొంతకాలంగా అప్పుడప్పుడు వివాదాల్లోకి రావడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు స్వయంగా ఆమె ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక యూట్యూబర్ మీద కంప్లెయింట్ ఇచ్చింది. దాంతో యూట్యూబర్‌ని అరెస్ట్ చేశారు. సో, ఈ సందర్భంగా యూట్యూబర్ లేటెస్ట్‌గా ఆమె క్షమాపణలు చెప్తూ చేసిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అయితే ఈమెను అతను ఏమన్నాడు? కాంటెక్స్ట్ ఏంటి? సో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఉన్న సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కి ఇతరులని హత్య చేయడానికి ఉన్న సంబంధం ఏంటి? దీన్ని లీగల్ చట్టం ఎలా చూస్తుంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఈమె మంగ్లీ ఒక మామూలుగా ఆమె ఎక్కువగా ఫోక్ సింగరు. ఆమెది అనంతపూర్ అయినా కూడా అనంతపూర్ జిల్లా అయినా కూడా ఇక్కడ తెలంగాణ ఆడపడుచులాగానే అయిపోయింది. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ గానీ, పాటలు పాడడం గానీ వెరీ పాపులర్ అయింది. సో, ఈ నేపథ్యంలో ఆమె సినిమా పాటల కంటే కూడా ప్రైవేట్ పాటల్లోనే బాగా పాపులర్ అయింది. సో, అలాగా ఇప్పుడు 'బాయిలోన బల్లి పలికే' అనే ఒక సాంగ్, అది యాక్చువల్‌గా నాగవ్వ అనే ఆవిడ ఒరిజినల్‌గా ఆమె పాడుకుంటా ఉండేది. ఆ సాంగ్‌ని వీళ్ళు తీసుకున్నారు. తీసుకొని దాన్ని లిరిక్ ఆహ్, మ ఆహ్, కమల్ ఎస్లావత్ అనే అబ్బాయి లిరిక్ రాశాడు దాన్ని డీటెయిల్‌గా. సో, దాన్ని వీళ్ళిద్దరూ ఇటు ఈ అమ్మాయి మంగ్లీ ప్లస్ నాగవ్వ ఇద్దరు కలిసి పాడారు. పాడడమే కాకుండా వీడియో సాంగ్‌గా దాన్ని చేసి షూట్ చేశారు. దాంట్లో కూడా మళ్ళీ ఈ అమ్మాయి యాక్ట్ కూడా చేసింది. నాగవ్వ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది. సో, ఈ సాంగ్ ఆల్రెడీ వెరీ పాపులర్ అయింది. మంగ్లీ అఫీషియల్ అని ఈ అమ్మాయికి ఒక సెపరేట్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్. దాంట్లో కూడా దాదాపు నేను ఇందాక చూసిన టైంకి 3.5 మిలియన్లు అంటే 35 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో, ఆమెది ఏ వీడియో పెట్టినా లక్షల మంది చూస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో కూడా 9.6 మిలియన్ ఇప్పటికి చూశారు ఈ పాటను కూడా. సో, ఈ కాంటెక్స్‌లో ఆమె కేసు పెట్టింది. కేసు ఏందంటే ఈ సాంగ్ మీద యాక్చువల్‌గా విపరీతమైన ట్రోలింగ్స్ కూడా మొదలైనాయి. మామూలుగా కూడా అంటే 'బాయిలోన బల్లి పలికే బండసారం శిలలు వదిలే' అనేది పల్లవి. దాని తర్వాత చరణాల్లో కూడా ఏందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. ఆ అబ్బాయిని రెచ్చగొడుతుంది. మనిద్దరం వెళ్ళిపోదాము, లేచిపోదాము, పెళ్లి చేసుకుందాము, మంచిగా కాపురం పావురాల్లాగా కాపురం చేద్దాము. ఇలాగా ఆ అమ్మాయి పాడుతున్న పాట బేసిక్‌గా. అంటే రూరల్‌లో ఒక అమ్మాయి తను నచ్చిన అబ్బాయిని టీజ్ చేస్తూ, ఆ అబ్బాయిని టెంప్ట్ చేస్తూ, సెడ్యూస్ చేయడానికి ట్రై చేసే కైండ్ ఆఫ్ పాట అనుకోవచ్చు. సో, ఇది ఫోక్ సాంగ్స్ ఇలాంటివి తెలంగాణలో బోలెడు వస్తుంటాయి. అలాగే ఇది కూడా బాగా పాపులర్ అయింది. పాడిన పద్ధతి కానీ, లిరిక్ కానీ, విజువల్స్ కూడా దామురెడ్డి అతను డైరెక్ట్ చేశాడు. సో, ఇది బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో ఈమె మీద అనేక ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సాంగ్‌లో లిరిక్ బాలేదని ఇవన్నీ చెప్తున్నారు. సో, ఒకతను మేడిపల్లి స్టార్ అని ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు. అతని పేరు మల్లికార్జున్ మాద అతని పేరు. అతను ఛానల్ చూస్తే మనకి 55,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు గానీ, వ్యూస్ చూస్తే మాత్రం మిలియన్స్‌లోనే ఉన్నాయి. టాప్ వచ్చి 25 మిలియన్స్ ఉన్నాయి. అంటే 2,50,00,000 మంది వీడియోని చూసారు. అట్లాగే ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా ఏది కూడా 3 మిలియన్‌లకి తక్కువ. అంటే 30,00,000కి తక్కువ వ్యూస్ లేవన్నమాట. ఏ వీడియో పెట్టినా అబ్బాయి 30,00,000, 20,00,000 అలాగా వీడియో వ్యూస్ ఉన్నాయన్నమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అతను బూతులు మాట్లాడటం. సో, అతను రూరల్ గై లాగే ఉన్నాడు. బూతులు మాట్లాడడం, నేచురల్‌గా ఉండడం అది జనాల్ని అట్రాక్ట్ చేసిందనమాట. సో, అద్ ఇలాగా ఇతను పాపులర్ అయ్యాడు. సో, ఇతనేం చేశాడు, ఈ వీడియోని అతను ఒక రకంగా సెటైరికల్‌గా తను కూడా అలాగ పాడుతూ 'బాయిలోన బల్లి' అనేసి పాడుతూ దాన్ని బూతుల్లో చెప్పి ఈ అమ్మాయి మీద అసభ్యంగా కామెంట్లు చేశాడు. ఆ వీడియో అయితే లేదు, మనం చూడలేదు. దాని కొద్దిగా చిన్న బిట్ మాత్రం ఉంది. ఎందుకంటే అతను డిలీట్ చేసేసినట్టుగా తెలుస్తుంది.
దాంతో ఈ అమ్మాయి సీరియస్ అయింది. నన్ను ఇలాగ ఇంత కించపరిచి మాట్లాడతావు అని చెప్పి ఈ అమ్మాయి ఎళ్లి కేసు పెట్టింది. వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా కేసు ఎస్సీ, ఎస్టీ కేసు. ఈ అమ్మాయి ఎస్టీ కాబట్టి ఎస్సీ, ఎస్టీ కింద పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కింద ఏమవుతుందంటే బెయిల్ ఇమ్మీడియేట్‌గా రాదు. తర్వాత వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు. కోర్టు పర్మిషన్ అవసరం లేదు. మామూలుగా అయితే ఇలాంటి వేరే వాళ్ళ మీద చేస్తే కోర్టు పర్మిషన్ ఇవన్నీ ఉండి మహా అంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు తీసుకొనొచ్చి. కానీ ఎస్సీ, ఎస్టీ కాబట్టి ఇవేమి లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అట్లాగా అతన్ని అరెస్ట్ చేశారు. ఈ లోపల అతను ఒక వీడియో కూడా చేశాడు. "అక్క క్షమించక్క, నేను నీ గురించి కాదు అది ట్రోలర్స్ గురించి పెట్టాను. క్షమించక్క" అని ఒక వీడియో చేశాడు. అది కూడా వైరల్ అయింది. కానీ ఆమె క్షమించకుండా కోర్టులో కేసు పెట్టింది. తర్వాత కూడా మీడియాతో ఆమె చెప్పింది, "నేను చాలా హర్ట్ అయ్యాను. నన్ను పర్సనల్‌గా ఇంత బూతులు తిట్టితే నేను హర్ట్ కాకుండా ఉంటానా? ఇలాగా చేయడం కరెక్ట్ కాదని" ఆ అమ్మాయి చెప్పింది. సో, ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఏందంటే ఆహ్, ఈ అమ్మాయి సాంగ్ పబ్లిక్‌గా వచ్చినప్పుడు ఆ సాంగ్‌ని విమర్శించొచ్చు. సాంగ్‌లో పాడింది బాలేదనో, లేకపోతే లిరిక్ బాలేదనో, లేకపోతే మ్యూజిక్ బాలేదనో ఏదైనా మనం ఇప్పుడు సినిమాలో వస్తే సినిమా రివ్యూలు చెప్తాం. సినిమాలో బాగుందంటాం, బాలేదంటాం. మనం చెప్పే హక్కు గాని, ఫ్రీడమ్ గాని అందరికుంది. అంతవరకు తప్పు లేదు. కానీ పర్సనల్‌గా వాళ్ళని బూతులు తిట్టడం, ముఖ్యంగా మహిళల సెక్సువాలిటీని టార్గెట్ చేసి వాళ్ళని తిట్టడం మాత్రం ఖచ్చితంగా రాంగ్ అది. కాబట్టి కేసులను ఎదుర్కోవాలి. పైగా ఎస్సీ, ఎస్టీ అనేది ఈ అమ్మాయిని అతను ఎస్టీ అని అన్నాడా? దాంట్లో తెలీదు నాకు. దాంట్లో అంటే కులము దీన్ని పెట్టి చెప్పాడా? తెలీదు. కానీ మామూలుగా అయితే ఆహ్, ఇవాళ ఒక ఎస్సీ అనకపోయినా ఇంకే గొడవ వచ్చినా ఎస్సీ, ఎస్టీని పెడతారు. అలాగా ఈ అమ్మాయి మీద కూడా పెట్టారా తెలీదు. ఏదేమైనా ఎస్సీ, ఎస్టీ పెట్టారు. సో, ఆహ్, దీని నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే పబ్లిక్‌గా మనం మీడియాలతో ఓపెన్ అయినప్పుడు పర్సనల్‌గా వాళ్ళని బూతులు తిట్టడం గాని, అటాక్ చేయడం కరెక్ట్ కాదు. చాలా కేసులు చాలామంది ఎదుర్కొన్నారు ఆల్రెడీ. ఈ సోషల్ మీడియా వచ్చినాక పెట్టిరేగిపోతున్నారు. ఎందుకంటే మన ఇష్టం మనం పెట్టేయొచ్చు కదా అన్నట్టుగా అయిపోతుంది. దీన్ని కొంతమంది మీడియా జర్నలిస్టులు కూడా ప్రోత్సహిస్తున్నారు. అంటే గొడవలు పెట్టి బూతులు మాట్లాడితే వైరల్ అవుతుంది వీడియో, వ్యూస్ వస్తాయి అని చెప్పి. సో, దీనివల్ల పోలీసులు కూడా దీనికి కేసులు పెట్టి వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. సో, ఇదొక యాంగిల్ అయితే మామూలుగా మహిళల మీద కూడా విపరీతంగా ఆ మధ్య కూడా యూట్యూబ్ ఛానల్‌లో మహిళా జర్నలిస్టుల మీద కూడా చాలామంది భయంకరంగా బూతులు పెడుతున్నారు. నిజానికి దీని మీద స్పందించడం మంచిదే గానీ, చాలామంది మహిళల మీద ముఖ్యంగా మతతత్వవాదులు భయంకరంగా కామెంట్లు పెట్టి బెదిరిస్తున్నారు. వాళ్ళనెవరు అరెస్ట్ చేయలేదు. ఇక్కడ కూడా పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు కూడా బలహీనంగా ఉన్నాడు. ఇతనెవరో బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేశారు. అదే ఒక బీజేపీ వాళ్ళు లేకపోతే ఆహ్, కొన్ని బీజేపీని సపోర్ట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది స్త్రీల మీద భయంకరమైన దాడులు చేస్తూ, కామెంట్లు చేస్తూ నేనే చాలా వందలు చూస్తుంటాను నేను మెసేజ్. సో, వాళ్ళనెవరు అరెస్ట్ చేయట్లేదు. సో, అది కూడా పోలీసులు ఆలోచించాలి. అంటే బలహీనుల్ని చేస్తామా? బలవంతుల్ని చేయమా? ఎందుకంటే కంప్లెయింట్ ఇచ్చి కూడా చాలా కాలమైంది. వాళ్ళందరూ వెళ్లి సజ్జనార్ని కలిసే కంప్లెయింట్ ఇచ్చారు. మరి వాళ్ళలో ఇప్పటివరకైతే ఎవరిని అరెస్ట్ చేసినట్టుగా లేదు. చాలామంది స్త్రీలు కంప్లెయింట్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళనెవరు అరెస్ట్ చేయట్లేదు. ఇక్కడికొచ్చేసరికి ఈ అమ్మాయి పాపులర్ కావడం ఒక యాంగిల్ అయితే, అతను బలహీనంగా కావడం. అంటే ఎప్పుడు కూడా విక్టిమ్ అండ్ పెర్పెట్రేటర్. విక్టిమ్ పవర్‌ఫుల్ అయితే, పర్పెట్రేటర్ వీక్ అయితే, పర్పెట్రేటర్‌ని మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు. అదే విక్టిమ్ వీక్ అయ్యి, పర్పెట్రేటర్ స్ట్రాంగ్ అయితే కేసులు అరెస్ట్ కావు. ఇక్కడ అదే దాన్నేమంటారు జంగిల్ రాజ్ అంటారు కదా! ఆటవిక న్యాయం. అంటే బలవంతుడిదే రాజ్యం అనేది ప్రతి చోట కనబడుతుంది. ఈ కేసులో కూడా అదే కనబడుతుంది. ఈ కేసులో కూడా అతను బలహీనుడు కాబట్టి ఇమ్మీడియేట్ కేసు పెట్టగలిగారు. అరెస్ట్ చేయగలిగారు. అతన్ని అరెస్ట్ చేయడం తప్పునా? అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అతను తప్పు చేశాడు. ఈ అమ్మాయిని అలా చేయడం గ్యారంటీ తప్పు. ఈ కేసులో పోలీసులు స్పందించడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ సందర్భంగా చాలామంది స్త్రీలను, చాలామంది రిచ్ అండ్ పవర్‌ఫుల్ వ్యక్తులు దారుణంగా ఓపెన్‌గా కామెంట్లు పెట్టి, బండబూతులు తిడుతూ కామెంట్లు పెట్టి బెదిరింపులతో వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే, వాళ్ళందరూ వెళ్లి కంప్లెయింట్ చేస్తే మాత్రం ఎందుకు పోలీసులు స్పందించలేదు అన్న ఇది కూడా వస్తుంది. థాంక్ యూ సో మచ్.